హే విన్నర్స్, మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? నాలో చాలా టాలెంట్ ఉంది, చాలా పొటెన్షియల్ ఉంది, కానీ నా జీవితం ఎందుకు ముందుకు వెళ్ళడం లేదు? మీ దగ్గర గోల్స్ ఉన్నాయా? ప్లాన్స్ ఉన్నాయా? యూట్యూబ్లో హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ చూస్తున్నారా? సక్సెస్ వీడియోస్ని చూస్తున్నారా? పాడ్కాస్ట్ని వింటున్నారు, కానీ లోపల మాత్రం నెలలు గడిచినా సరే, సంవత్సరాలు గడిచినా సరే, ఎక్కడున్నవారు అక్కడే ఉండిపోతున్నారు. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు ఏమీ కనిపించడం లేదని మీరు అనుకుంటున్నారా? అలా అయితే ఈ వీడియో మీ గురించే మై డియర్ ఫ్రెండ్స్. హాయ్, నేను కోచ్ నరేంద్ర. ఐఎమ్ లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనర్ అండ్ ఎన్ఎల్పి మాస్టర్ ట్రైనర్. ఈరోజు చాలా మంది అంబిషియస్ పీపుల్ పడే ఒకే ఒక హిడెన్ ట్రాప్ గురించి నేను ఈరోజు మాట్లాడబోతున్నాను. ఒక చిన్న స్టోరీ దీని గురించి మీకు చెప్పబోతున్నాను. ఒక వ్యక్తి కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకున్నాడు. ఎలాగైనా సరే మొదటి రోజు నుంచే ఒక నోట్బుక్ తీసుకున్నాడు. ఆ బిజినెస్కి ఏం పేరు పెట్టాలి, అండ్ రెండో రోజు దానికి ఒక లోగో ఎలా ఉండాలి రీసెర్చ్ చేశాడు, అండ్ మూడో రోజు ఏమో దాని గురించి ఒక యూట్యూబ్ వీడియోస్ చూశాడు, ఆ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి. నాలుగో రోజు బిజినెస్ స్ట్రాటజీ గురించి ఆలోచిస్తున్నాడు, చదివాడు. అండ్ ఒక వారం తర్వాత కూడా ప్లానింగ్లోనే ఉన్నాడు. ఎస్, ఎందుకంటే వారం రోజుల నుంచి ప్లానింగ్ నడుస్తుంది. ఒక నెల తర్వాత కూడా మళ్ళీ ఇంకా ప్లానింగ్లోనే ఉన్నాడు. ఎస్, 6 నెలల తర్వాత కూడా బిజినెస్ మాత్రం స్టార్ట్ అవ్వలేదు. బట్ అతని కథ మాత్రమే అక్కడే ఉంది. అది ఒక కథ మాత్రమే మై డియర్ ఫ్రెండ్స్. చాలా మంది జీవితాల్లో కూడా ఇలాంటి కథలే అనేది నడుస్తున్నాయి. ఎందుకంటే ప్లానింగ్ మాత్రమే చేస్తున్నారు. మనకు చాలా ప్రొడక్టివ్గా అనిపిస్తుంది ప్లానింగ్ చేస్తున్నప్పుడు. ఓ మై గాడ్, నేను అచీవ్ చేస్తున్నాను, నేను ఏదో చేస్తున్నాను అని ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇక్కడే అసలు ప్రాబ్లం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. మీరు మీ గోల్స్ గురించి ఆలోచించినప్పుడు, మీ ఫ్యూచర్ సక్సెస్ని మీరు ఇమాజిన్ చేస్తున్నప్పుడు, మీ బ్రెయిన్లో మీకు తెలియకుండా ఒక రివార్డ్ హార్మోన్ వస్తూ ఉంటుంది. దాన్ని మనం డోపమైన్ అంటాం, రైట్? అందుకే ప్లానింగ్ చేస్తున్నప్పుడు చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎస్, నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను. కానీ ద మూమెంట్ మీరు యాక్షన్లోకి రాగానే అక్కడ ఏం కావాలి? యాక్షన్కి మనం కొద్దిగా అన్కంఫర్టబుల్ అవ్వాలి, రైట్? యాక్షన్లోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఒక ఫోన్ కాల్ చేయాలి, ఒక వీడియో పోస్ట్ చేయాలి, లేదా ఒక కస్టమర్తో మాట్లాడాలి, ఒక ఫోన్ మాట్లాడాలి, లేదా ఒక యాక్షన్ తీసుకోవాలి. సడన్గా అప్పుడు ఏం జరుగుతుంది? ఒక ఫియర్ మొదలవుతుంది. నేను ఫెయిల్ అయితే ఎలా? ఎవరైనా నన్ను జడ్జ్మెంట్ చేస్తే ఎలా? ఎవరైనా నా గురించి ఏదైనా నెగిటివ్గా మాట్లాడితే ఎలా? ఇది వర్క్ కాకపోతే ఎలా? ఈ బిజినెస్లో ఫెయిల్ అయితే ఎలా? అప్పుడు మన బ్రెయిన్ ఒక డేంజరస్ గేమ్ ఆడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అదేం చెప్తుంది? ఇంకొంచెం ప్లానింగ్ చేద్దాం, ఇంకొంచెం రీసెర్చ్ చేద్దాం, ఇంకా పర్ఫెక్ట్ అయిన తర్వాత మనం యాక్షన్ తీసుకుందాం, ఇంకా క్లారిటీ వచ్చిన తర్వాత మనం స్టార్ట్ చేద్దాం, ఇంకా కొద్దిగా బెటర్ అయిన తర్వాత మనం స్టార్ట్ చేద్దాం. మరి ఇదే లూప్ సంవత్సరాల పాటు అదే సాగుతూ ఉంటుంది. అందుకే మొదట ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. క్లారిటీ వచ్చాక మనం యాక్షన్ చాలా మంది తీసుకోరు, బట్ ఇక్కడ క్లారిటీ రాగానే మనం ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, రైట్? సో యాక్షన్ తీసుకున్న తర్వాత యాక్చువల్గా క్లారిటీ వస్తుంది. మరి ఈ లూప్ నుంచి మనం ఎలా బయటపడాలి? సో మొట్టమొదటి స్టెప్ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, ష్రింక్ ద మౌంటైన్. అందరూ టైప్ చేయండి, ష్రింక్ ద మౌంటైన్. చాలామంది తమ గోల్స్ని చూసి భయపడుతూ ఉంటారు. చాలా పెద్ద గోల్ పెట్టుకుంటారు. బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఒక బుక్ రాయాలి, 10 లక్షలు సంపాదించాలి, 50 kgs లాస్ అవ్వాలి. గోల్ చాలా పెద్దదిగా కనిపిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అందుకే మీ బ్రెయిన్ ప్యానిక్ అవుతుంది. ఎందుకంటే ఓ మై గాడ్, ఒక బుక్ రాయాలి, 50 kgs లాస్ అవ్వాలి. కాబట్టి మన గోల్ గురించి మర్చిపోవాలి. ఈరోజు మీరు ఏదైతే చేయగలరో ఒక చిన్న స్టెప్ గురించి మాత్రమే ఆలోచించాలి. నెక్స్ట్ 10 minutesలో నేనేం చేయాలి? ఒక వీడియో చూడాలి, కాంటెంట్ క్రియేట్ చేయాలి. అది మాత్రమే నేను మైండ్లో ప్రిపేర్ అవ్వాలి. ఒక పర్వతాన్ని చూడొద్దు, మౌంటైన్ని మనం ష్రింక్ చేయాలి, రైట్? తర్వాత అడుగుని మాత్రమే మనం చూడాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటోనే చూడాలి. సో రియల్ ప్రూఫ్ని మనం చూడాలి. ఎస్, అప్పుడు మన బ్రెయిన్ మనకు మోటివేషన్ ఇస్తుంది. లేదంటే మీరు మోటివేషనల్ కోట్స్ చదువుతుంటారు, రైట్? వీడియోస్ పెడుతుంటారు, వీడియోస్ చూస్తుంటారు, బట్ మై డియర్ ఫ్రెండ్స్, దట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. యాక్షన్ తీసుకోండి, ఒక కాల్ చేయండి, ఒక వీడియో రికార్డ్ చేయండి, ఒక పేజ్ రాయండి. అప్పుడు మీ బ్రెయిన్కి మెసేజ్ వెళ్తుంది, నేను యాక్షన్ తీసుకున్నాను, నేను సేఫ్గా ఉన్నాను, ఏ ప్రమాదం జరగలేదు, నేను సేఫ్గా ఉన్నాను. మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నేను వీడియో చూసినప్పుడు చాలా భయపడ్డాను, బట్ ఇప్పుడు చాలా ఈజీగా అవుతుంది, ఎఫర్ట్లెస్గా అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొకటి గుర్తుంచుకోవాలి, ఎఫర్ట్స్ని సెలబ్రేట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ప్లాన్ చేయండి, ఎఫర్ట్స్ని సెలబ్రేట్ చేయండి, మీరు హ్యాపీగా అవుతారు. ఏదైతే మీరు ఎఫర్ట్ తీసుకున్నారో దాన్ని సెలబ్రేట్ చేయండి. సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు కూడా ఎఫర్ట్స్ని సెలబ్రేట్ చేస్తారు. ఈరోజు 10 minutes పని చేశారా? సెలబ్రేట్ చేసుకోండి. ఎస్, ఫియర్ ఉన్నా సరే మీరు యాక్షన్ తీసుకున్నారు, అవునా కదా? సెలబ్రేట్ చేయండి. కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు వస్తున్నారు, సెలబ్రేట్ చేసుకోండి. ఎందుకంటే సెలబ్రేషన్ వల్ల హ్యాపీ హార్మోన్స్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు యాక్షన్ తీసుకున్నారు, ప్లానింగ్లో మాత్రం లేరు, యాక్షన్లోకి వెళ్తున్నారు, గ్రోత్లోకి వెళ్తున్నారు. సో మీ సమస్య లేజినెస్ కాదు, మీ సమస్య ఇంటెలిజెన్స్ కూడా కాదు మై డియర్ ఫ్రెండ్స్. మీ సమస్య ప్లానింగ్ అడిక్షన్లోకి మారిపోయింది. మీరు ఎప్పుడు కూడా యాక్షన్ కంటే ప్లానింగ్లో ఎక్కువ కంఫర్ట్ జోన్ని వెతుకుతున్నారు, ఎక్కువ యాక్షన్ కంటే ప్లానింగ్లోనే ఉంటున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే
గోల్ ప్లాన్ చేయడానికి కూర్చున్నప్పుడు ఒక క్వశ్చన్ని మీరు అడగాలి. ఎస్, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు ప్రోగ్రెస్ చేస్తున్నానా లేక ఓన్లీ ప్రోగ్రెస్ చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నానా? రియల్గా ప్రోగ్రెస్ అవుతున్నానా లేదా నేను ఆలోచిస్తున్నానా? ఈ ఒక్క ప్రశ్న మీ జీవితాన్ని కంప్లీట్గా మార్చగలదు మై డియర్ ఫ్రెండ్స్. మీకు సక్సెస్ కోసం కొత్త స్ట్రాటజీ అవసరం లేదు. మీకు సక్సెస్ కోసం కూడా ఇంకా ఎవరో వచ్చి మిమ్మల్ని మోటివేషన్ చేయాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సింది ఒకటి, మీరు ఏదైతే ప్లానింగ్ చేస్తున్నారో ప్లానింగ్ నుంచి డూయింగ్లోకి రావాలి. రైట్? నా మైండ్లో ఎన్నో వీడియోస్ ఐడియాలు ఉన్నాయి, బట్ నేను ఐడియాస్ ఇంప్లిమెంట్ చేస్తేనే మీ దగ్గరకు వస్తుంది. సో రివార్డ్ ఎప్పుడు దొరుకుతుంది? యాక్షన్లోకి మారండి, అప్పుడు మాత్రమే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. చాలామంది యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటారు లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్, మనీ గురించి. బట్ అక్కడ మీరు యాక్షన్ తీసుకుంటున్నారా? లా ఆఫ్ అట్రాక్షన్ అనే వర్డ్ మీరు ఒక్కసారి రాయండి అందరూ. లా ఆఫ్ అట్రాక్షన్ అనే కమెంట్ సెక్షన్లో పెట్టండి. అక్కడ యాక్షన్ అనే వర్డ్ ఉంది. యాక్షన్ లేకుంటే నథింగ్ ఈజ్ దేర్. ఎస్, మీరు ఒక్కసారి బిలీవ్ చేయండి. యాక్షన్ తీసుకున్నప్పుడు రివార్డ్ ఎలా ఉంటుంది దాన్ని చూడండి. యాక్షన్ తీసుకోవడానికి వెళ్ళండి. న్యూరో సైన్స్ ఏం చెప్తుంది? మన బ్రెయిన్లో ఆ పాత్వేస్ క్రియేట్ అవుతాయి, ఆ ప్యాటర్న్స్ క్రియేట్ అవుతాయి. ఆ ప్యాటర్న్స్ పైన ఇమ్మీడియట్గా వర్క్ చేయండి అండ్ సీ ద రిజల్ట్స్. అప్పుడు మీకు రిజల్ట్స్ వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్, దిస్ ఇస్ నాట్ అ మోటివేషన్, దిస్ ఇస్ రియల్ లైఫ్ సైన్స్. ఈ రియల్ లైఫ్ సైన్స్ అప్లై చేస్తేనే మీ లైఫ్ చేంజ్ అవుతుంది. సో ఈ రియల్ సైన్స్ అప్లై చేయండి, మీ స్ట్రాటజీని చేంజ్ చేయండి, మీ లైఫ్ని చేంజ్ చేసుకోండి. మీరు అనుకుంటున్న ప్లాన్ అన్నీ కూడా యాక్షన్లోకి మార్చండి. యాక్షన్ తీసుకుంటూ ఉండండి. మీ బ్రెయిన్ ప్లానింగ్లోనే ఉండాలని చూస్తుంది, బట్ దానికి చెప్పండి దిస్ ఇస్ ద టైమ్ ఫర్ యాక్షన్. ఎస్, కింద టైప్ చేయండి ఇప్పుడే, ఐఎమ్ అన్ యాక్షన్ టేకర్. ద మూమెంట్ యు ఆర్ టేకింగ్ యాక్షన్, యూనివర్స్ రివార్డ్స్ యాక్షన్. అందరూ టైప్ చేయండి యూనివర్స్ రివార్డ్స్ యాక్షన్. యూనివర్స్ యాక్షన్ ఎప్పుడు రివార్డ్ చేస్తుంటుంది. సో చాలామంది యాక్షన్ తీసుకున్న వాళ్ళే ముందుకెళ్తున్నారు. ఒక్కసారి చూడండి, మీరున్న ఏ ఫీల్డ్లోనైనా సరే. సో బీ అన్ యాక్షన్ టేకర్, బీ అ ఫాస్ట్ యాక్షన్ టేకర్. అందుకని చూడండి, ఎర్లీ బర్డ్స్కి ఎక్కువ వార్మ్స్ దొరుకుతాయి. ఎందుకంటే బికాస్ ఎర్లీ బర్డ్స్ ప్రొద్దున్నే లేచి వార్మ్ గురించి వెతుకుతూ ఉంటాయి. వాటికి ఎక్కువ దొరుకుతాయి ఎందుకంటే ఎర్లీ బర్డ్స్ కాబట్టి. మరి మీరు ఒక ఎర్లీ బర్డా లేట్ బర్డా చూడండి. ఎస్, డోంట్ బికమ్ యాంగ్రీ బర్డ్, బికమ్ ఎర్లీ బర్డ్ అండ్ మ్యాజికల్ మేనిఫెస్టేషన్ని మీరు అనుకున్నది మ్యాజికల్గా మేనిఫెస్ట్ చేస్తుండండి. సీ యూ ఆల్. కింద టైప్ చేయండి ఐఎమ్ అన్ యాక్షన్ టేకర్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. జై హింద్.